మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తీసుకుంది. భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావును పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను విచారణకు పిలిచి ప్రశ్నించిన పోలీసులు ఆ తర్వాత కస్టడీలోకి తీసుకున్నారు. భుజంగరావు ఇంటెలిజెన్స్ పొలిటికల్ వింగ్ లో పనిచేశారు. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతిరావు ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తెలుస్తోంది. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తీసుకుంది. భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావును పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను విచారణకు పిలిచి ప్రశ్నించిన పోలీసులు ఆ తర్వాత కస్టడీలోకి తీసుకున్నారు. భుజంగరావు ఇంటెలిజెన్స్ పొలిటికల్ వింగ్ లో పనిచేశారు. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతిరావు ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తెలుస్తోంది. రైట్, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఎవరెవరిని పిలిచి విచారించే అవకాశం ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధి శశి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శశి, ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పటికే 6 రోజుల పాటు ప్రణీత్ రావును కస్టడీలోకి తీసుకుని విచారించినటువంటి పోలీసులు నేడు ఆఖరు రోజు విచారిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి కస్టడీ విచారణ ముగియాల్సి ఉంది. అయినప్పటికీ కూడాను ఇంకా విచారణ కంటిన్యూ అవుతుంది. ఈ రోజు కూడా విచారణ కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు ప్రణీత్ రావును ఇటు కోర్టులో ప్రవేశపెట్టేటటువంటి అవకాశం అయితే ఉంది. కోర్టులో అంటే రేపు ఆదివారం కోర్టు లేకపోయినప్పటికీ జడ్జి నివాసంలో ఆయన ప్రవేశపెట్టేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఈ యొక్క ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి వారిని ఒక్కొక్కరిగా నోటీసులు ఇచ్చి వారిని పిలిచి విచారిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఈరోజు ఉదయం తిరుపతిని కూడా పిలిచి అతన్ని కూడా నోటీస్ ఇచ్చి విచారించారు. ప్రస్తుతం ఆయన కూడాను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. అలాగే భూపాలపల్లి అదనపు ఎస్పీగా పనిచేస్తున్నటువంటి భుజంగరావును కూడా నోటీస్ ఇచ్చి ఆయన కూడా విచారణకు రావాలంటూ కూడా ఇటు పోలీసులు ఆదేశించినటువంటి నేపథ్యంలో ఆయన కూడాను విచారణకు పిలిచారు. అయితే ఆయన విచారణకు వచ్చిన తర్వాత విచారణ చేస్తున్నటువంటి క్రమంలో అతన్ని కూడా అరెస్ట్ చేసినట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది. ఈ యొక్క అంశాన్ని ఇంకా ధృవీకరించాల్సిన అవసరం అయితే ఉంది. అయితే భుజంగరావు గతంలో ఎస్ఐబిలో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో పొలిటికల్ వింగ్ లో ఆయన పనిచేశారు. ప్రధానంగా పొలిటికల్ వింగ్ లో పనిచేస్తున్నటువంటి సందర్భంలోనే ఇటు ఫోన్ ట్యాపింగ్ ముగ్గురు కలిసి కూడా తెరలేపినట్టుగా తెలుస్తుంది. ప్రణీత్ రావుతో పాటు భుజంగరావు అలాగే తిరుపతిరావు ఈ ముగ్గురు కలిసి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కీలకంగా వ్యవహరించినట్టుగా ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అందుకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు లభించినటువంటి నేపథ్యంలో ఇద్దరిని కూడా తిరుపతితో పాటు ఇటు భుజంగరావును కూడా విచారణకు పిలిచిన తర్వాత వీరి పాత్ర ఇందులో ఉంది అని నిర్ధారించిన తర్వాతే ఇప్పుడు భుజంగరావును అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశాన్ని ఇంకా పోలీసులు అధికారికంగా ధృవీకరించాల్సిన అవసరం అయితే ఉంది. మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనాలకు తెరతీస్తూ ఉంది. ఇప్పటికే ఎస్ఐబి మాజీ చీఫ్గా వ్యవహరించినటువంటి ప్రభాకర్ నివాసంలో కూడాను సోదాలు నిర్వహించారు. మరోవైపు ఇంకా ఒక మీడియా సంస్థకు సంబంధించినటువంటి యజమాని ఇంట్లో కూడాను సోదాలు నిర్వహించినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే ప్రత్యేకంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి ప్రవీణ్ రావు ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక 50 మంది అధికారులతో కలిసి ఒక ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని ఆ బృందం సహకారంతో మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి పాల్పడ్డాడు. ఎక్కడికక్కడ వార్ రూమ్లను ఏర్పాటు చేసుకుని ఆ వార్ రూమ్ల ఆధారంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి తెరలేపారు. పై అధికారుల ఆదేశాల నిమిత్తం ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేయాలి అన్న అంశాల గురించి స్పష్టమైనటువంటి మార్గనిర్దేశకాలు వచ్చిన తర్వాత ఆ యొక్క వారి ఆదేశాల ప్రకారమే పనిచేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఎస్ఐబిలో పనిచేస్తున్నటువంటి క్రమంలో ఇక ప్రణీత్ రావుకు సమీపంలో పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ఇటు పోలీసులు విచారించబోతూ ఉన్నారు. ఇదే కాకుండా ఆయన టీంలో ఎవరెవరైతే పోలీసు అధికారులు పనిచేస్తుంటారో వారందరినీ కూడా విచారించబోతున్నారు. ఇప్పటికే ఒక్కొక్కరిగా నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచి వారిని స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి పోలీసు అధికారులు ఇంకా మరికొంతమందికి కూడా ఇదే తరహాలో నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచేటటువంటి అవకాశం అయితే ఉంది. ఎస్ఐబిలో ప్రత్యేక బృందంలో పనిచేసినటువంటి ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా విచారణకు పిలవబోతున్నారు. కానిస్టేబుల్ స్థాయి వ్యక్తి నుంచి ఆ తర్వాత ఎవరెవరైతే పనిచేస్తుంటారో వాళ్ళందరినీ కూడా విచారణకు పిలవబోతున్నారు. ప్రధానంగా
ఈ కేసులో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పటికే హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసినటువంటి సందర్భం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా డిసెంబర్ 4 ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆ యొక్క హార్డ్ డిస్క్లకు సంబంధించి అందులో ఉన్నటువంటి డేటాను అంతటి కూడా ప్రణీతరావు ధ్వంసం చేశారు. హార్డ్ డిస్క్లను ప్రత్యేకంగా ధ్వంసం చేసిన తర్వాత వాటిని మూసీ నదిలోనూ, తర్వాత మరోవైపు వికారాబాద్ అడవుల్లోనూ కూడా వాటిని పారవేసినటువంటి నేపథ్యం ఉంది. ఇక హార్డ్ డిస్క్లు లభిస్తే అందులో ఉన్నటువంటి కీలకమైనటువంటి డేటా ఆధారంగా ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయవచ్చంటూ కూడా భావించినటువంటి పోలీసు అధికారులు ఆ యొక్క హార్డ్ డిస్క్ల కోసం కూడా వేట కొనసాగించినటువంటి నేపథ్యంలో హార్డ్ డిస్క్లు కూడా ప్రస్తుతం కొన్ని అంటే ధ్వంసం కాబడినటువంటి హార్డ్ డిస్క్లు కూడా లభ్యమైనట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి మాత్రం ఇంకా విచారణ ఈ రోజు కూడా కొనసాగుతుంది. ఈ రోజు అంతా కూడా కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు విచారణ కంటిన్యూ అయ్యి రేపు ఉదయం న్యాయమూర్తి నివాసంలో ఇటు ప్రణీతరావును ప్రవేశపెట్టేటటువంటి అవకాశం ఉంది. వాస్తవానికి కోర్టు ఆదేశాల ప్రకారం ఈ రోజుతో ప్రణీతరావుకు సంబంధించినటువంటి కస్టడీ విచారణ 5 గంటల లోపు ముగుస్తుంది. అయితే 5 గంటలు సమీపిస్తున్నప్పటికీ కూడా ఇంకా ప్రణీతరావు లోపలే ఉన్నారు. కాబట్టి ఈ రోజు అతన్ని చెంచల్గూడ జైలుకు రిమాండ్కి తరలించేటటువంటి అవకాశం అయితే ఉండదు. అయితే ఈ రోజు రాత్రి వరకు కూడా విచారించి ఈ రోజు రాత్రి లేదా రేపు తెల్లవారుజామున ఉదయం జడ్జి నివాసంలో ప్రణీతరావును ప్రొడ్యూస్ చేసిన తర్వాత అనంతరం చెంచల్గూడ జైలుకి తరలించేటటువంటి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం భుజంగరావు అదనపు ఎస్పీగా పనిచేస్తున్న భుజంగరావు అరెస్ట్ అనేది మాత్రం సంచలనంగా